ఈరోజు మనం ఏంటంటే, ఒక పర్సన్‌కే స్ట్రగుల్స్ ఎలా వస్తాయి అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. లాస్ట్ టైమ్ మీకు క్లాస్ చెప్పాను. ఈ కరదరేఖాండం, కర్ణవంశ క్లాసెస్ ఎళ్ళినియి. మీరొకసారి వాటిని మళ్ళీ చూడండి. ఆ తర్వాత మన నక్షత్రాలకు కూడా పాదాలను బట్టి కూడా మొన్న భరణి నక్షత్రం కృత్తిక 1 వరకు చేశాను. అది చూడండి. అది చూడంగానే మీకొక ఐడియా వచ్చుండాలి. చంద్రుడి నుంచి నేను ఎవరినిస్తున్నాను అని. ఈ చంద్రుడు ఈ పాదంలో పుట్టాడంటే వీళ్ళకి మానసిక సమస్య ఎక్కడి నుంచి వస్తుందని చూస్తాం. అంటే 64 కర్ణవంశాధిపతి ఎవరైతే అవుతున్నారో, నవాంశ చక్రంలో 5 రౌండ్లు తిరిగితే 60 నవాంశలొస్తాయి మనకి. 5 12లు. ఆ తర్వాత 4 నవాంశ 64 అంటే చంద్రుడి నుంచి 4 స్థానం అనేది 64 నవాంశ అయింది. ఈ 64 నవాంశాధిపతి ఏ నక్షత్ర జన్మ నక్షత్రంలో ఒక మనిషి పుట్టాడో, ఆ నక్షత్ర పాదాన్ని బట్టి ఆ నవాంశాధిపతి మానసిక పీడనిస్తా ఉంటాడు. అర్థమైందా? దానికి నేను పాదాలకు సంబంధించి క్లాసెస్ ఇచ్చా. మిమ్మల్ని పట్టుకోమని చెప్పా. మీరు పట్టుకోలా. వేరే యూట్యూబ్‌లో చూస్తే చాలా మంది అస్ట్రాలజర్స్ లాజిక్ పట్టుకున్నారు. అర్థమైందా? మళ్ళీ నా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఒకళ్ళిద్దరు పట్టుకోలేకపోయారు. డౌట్‌గా వేరుయి చెప్పారు. ఎప్పుడైనా సరే చంద్రుడి నుంచి కరణవంశాధిపతి మానసిక బాధల్ని. అలాగే చంద్రుడి నుంచి ద్రేకాణ 22వ ద్రేకాణాధిపతి మానసిక బాధలనిస్తాడు. ఫస్ట్ రూల్. అలాగే లగ్నాత్తు శారీరక పీడనిస్తాడు. శారీరక బాధనిస్తాడు. ఈ 2 ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే. అందులోను మనం త్రిక భావాలు ఎప్పుడైనా పడ్డాయనుకోండి 6, 8, 12 భావాలు. ఈ 6, 8, 12 భావాల్లో 8వ భావం అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంట్స్ ఎక్కువ సఫర్ ఇచ్చేది. స్ట్రగుల్స్ ఇచ్చేది 8వ భావం. దాన్నే మనం అరిష్ట భావం అంటాము. అష్టమ భావం అంటాం. అరిష్టాలనిస్తుంటుంది. సడెన్ ఈవెంట్స్‌నిస్తుంది అని. ఈ సడెన్ ఈవెంట్స్ ఎప్పుడొస్తాయంటే వీళ్ళకి గోచారంలో గ్రహాలు సంచరిస్తున్నప్పుడు వస్తాయి. అర్థమైందా? అంటే గోచారంలో గ్రహాలు సంచరిస్తున్నప్పుడు వీళ్ళకి ఎలాంటి పీడ కలుగుతుంది? ఎలాంటి బాధ కలుగుతుంది? అది మానసిక బాధ కలుగుతుందా? శారీరక బాధ కలుగుతుందా? ఇది మనం బాగా అబ్జర్వ్ చేయాలి. మీకు గోచారంలో మనకి బ్యాడ్ ప్లానెట్స్ ఇచ్చేదేంటంటే, నేచురల్‌గా ఎక్కువ కాలం నడిచే ప్లానెట్ ఏమైనా ఉందంటే గురు, శని, రాహు, కేతులు ఎక్కువ కాలం నడుస్తాయి గోచారం. ఇక్కడ చూడండి నవగ్రహాల్లో మనకి ఆల్మోస్ట్ కేతువుని తప్పిస్తే కర్ణవాధిపతులకి నవగ్రహాలు కూడా వెళ్తా ఉంటాయి. అర్థమైందా? కరాధిపతులు 9 గ్రహాలు కూడా ఇక్కడ ఒక్కోసారి వాళ్ళ జాతకాలను బట్టి అశుభం చేసే అవకాశాలు ఉంటాయి ఫస్ట్. అందులోను ఇవి వాళ్ళ జాతకంలో అష్టమ భావాన్ని పొందినయి అంటే గనక ఎక్కువ సఫర్ ఉంటుంది. అష్టమ భావాన్ని పొందుతుందా లేదా అని మీరు చెక్ చేయాలి. అలాగే గోచారంలో ఏ గ్రహాలెళ్తున్నాయి? వాళ్ళ దాంట్లోకి ఏ అశుభ గ్రహాలు కనెక్ట్ అవుతున్నాయి? లగ్నాధిపతి కనెక్ట్ అవుతున్నాడు. మానసిక పీడన అనిపించే అవకాశం ఉందా? శారీరక పీడనం అనిపించే అవకాశం ఉందా? ఆ పర్టిక్యులర్ పీరియడ్‌లో ఈవెంట్స్‌ని మీరేంటంటే బ్యాడ్ ఈవెంట్స్‌ని చెప్పొచ్చు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. నవాంశాధిపతి అంటే నవాంశ చక్రంలో లగ్నాత్ 4థ్ లార్డ్ అంటే చంద్రాత్ 4థ్ లార్డ్. అలాగే ద్రేకాణ చక్రంలో 22వ అధిపతి. లగ్నాత్ 22 అధిపతి, చంద్రాత్ 22 అధిపతి. చంద్రాత్ అనంగానే మానసిక బాధలు, లగ్నం అంటే శారీరక బాధ. ఇది కర్మకాలి వాళ్ళ జాతకంలో ఈ అధిపతి భావం అష్టమ భావం అవ్వకూడదు. లగ్నాత్ అష్టమ స్థితి పడిందనుకోండి. ఈ అష్టమ స్థితిలోకి ఈ గ్రహాలు మనకి కుజుడు బ్యాడ్ గ్రహం 45 రోజులు ఉంటాడు. సూర్యుడు ఒక 1 మంత్ అయితే బ్యాడ్ చేసే అవకాశాలుంటాయి. ఎక్కువ కాలం బ్యాడ్ చేసేది శని చేస్తాడు. అలాగే రాహుకేతువులు కూడా బాగానే బ్యాడ్ చేస్తారు. ఎప్పుడు అష్టమ భావాన్ని మనం ఎక్కువ పీడా భావంగా తీసుకుంటాం. పరాశర మహర్షి ఇచ్చిన త్రికభావాల్లో మోస్ట్ డేంజరస్ భావం ఏదైనా ఉందంటే అష్టమ భావం. వీళ్ళ జాతకంలో ఈ అష్టమ భావం అనేది
ఖర ఆధిపతిదే అయి ఉండకూడదు ఫస్ట్. ఖర నవాంశాధిపతి అయి ఉండకూడదు, ఖర ద్రాకాణాధిపతి అయి ఉండదు. ఇప్పుడు ఖర ద్రాకాణాది అయ్యే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే మనకి ద్రాకాణం మూడు భాగాలుగా 10 డిగ్రీలు ఒక్కో భావాన్ని చూసుకుంటాం కాబట్టి ఫస్ట్ 10 డిగ్రీల లోపల పుట్టేవాడికి అష్టం భావం ఖర ద్రాకాణాధిపతి పడే అవకాశం ఉంటుంది. ఫస్ట్ 10 డిగ్రీస్ లో భావం పడిందంటే లగ్నం, వీళ్ళకి జన్మాత్తు అష్టం భావంలో అధిపతి పడతాడు. తప్పితే పడటం ఇంకా 10 డిగ్రీల్లో పడాలి వాళ్ళ లగ్నం అనేది. ఇది 10 డిగ్రీల లగ్నం పడే వాళ్ళకి ద్రాకాణాధిపతి అష్టంలో ఛాన్స్ ఉంటుంది. చెక్ చేస్తే చార్ట్ మీరు రూల్స్ గుర్తుపెట్టుకోండి, లాజిక్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఆ గ్రహానికి శాంతి చేయటం, రెమెడీ చేయటం, ఆ జన్మ రెమెడీ కూడా ఇవ్వచ్చు ఒక్కొక్కరికి. ఇంకా మిగిలిన భావాల్లో కూర్చున్నారు అనుకోండి, మిగిలిన భావాలు నో ప్రాబ్లం. మిగిలిన భావాల గ్రహాలు ఎక్కువ వచ్చినా కూడా మిగిలిన భావాల్లో కూర్చున్నా కూడా అది ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడైనా సరే ఖరాధిపతి ఎవరవుతున్నారు వాళ్ళైతే బాధలు పడతారు. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకుందాం. ఇది చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం చూసామనుకోండి ఈ చార్ట్కి మనకి శని రాహువులు లగ్నాత్తు చంద్రాత్తు నవాంశలు అంటే 64వ నవాంశ కర్ణవాంశాధిపతి శని రాహులు అయ్యారు. 4th హౌస్ లో అడ్డాలేగా శని రాహులు ఇద్దరు ఉంటారు. ఈ 2 ప్లానెట్స్ అనేది ఇబ్బంది పెడుతుంది, శని రాహు. ఇంకా ద్రాకాణంలోకి వచ్చేదానికి లగ్నాత్తు శని అండ్ చంద్రాత్తు వచ్చేసరికి గురువు. వీళ్ళకి శని రాహులు రాసేది పడలేదు అష్టం భావానికి, అంటే పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. ఫస్ట్ రూల్ 1 అది అర్థమైందా? ఇప్పుడు ఈ శని రాహులు స్థానం ఏమొచ్చింది వీళ్ళకి? చంద్రాత్యేమో ఒకటి శని, లగ్నాత్యేమో శని రాహు, నవాంశం కూడా శని రాహు. ఈ జాతకంలో శని రాహువులు స్థానం వచ్చింది మేన లగ్నానికి మనకు 12వ భావం అయింది. 6, 8, 12 భావాల్లో ఒక భావం అనేది మేడంగా టచ్ అయింది. అందులో అష్టం భావం అయితే ఎక్కువ పెయిన్ 12వ భావం. ఈ 12వ భావంలోకి బ్యాడ్ ప్లానెట్స్ ఎప్పుడైనా వచ్చినా 11వ భావంలోకి బ్యాడ్ ప్లానెట్స్ ఎవరు రావాలి ఇక్కడికి? వీళ్ళు ఇబ్బంది పెట్టేది ఎవరు? శని రాహు. శని రాహువులు వీళ్ళ జీవితంలో ఎవ్రీ 30 ఇయర్స్కి మనకి ఆ ప్లానెట్స్ని టచ్ చేస్తాడు. అది ఈ 2 రాశులు టచ్ చేస్తుంటాడు, కుంభాన్ని అండ్ మకరాన్ని. ఎప్పుడైతే మకరంలోకి కానీ కుంభంలోకి కానీ ఈ శని ప్రయాణం చేశాడు, వీళ్ళకి ఎలాంటి ఈవెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. ఇక్కడ గురువు చూసుకున్నాం, లగ్నాత్తు అష్టం భావం. ఇదే గురువు నుంచి లేకపోతే శనిని చూసుకుంటే అంటే ఏ భావం నుంచి ఎవరు వచ్చి కూర్చున్నారు అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఇక్కడ శని ప్రయాణం చేసిన, కుజుడు ప్రయాణం చేసిన, రాహుల్ ప్రయాణం చేసిన ఏంటంటే బ్యాడ్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి అని చెప్పచ్చు. ఇప్పుడు ఒక స్త్రీ జాతకంలో తీసుకున్నాం అనుకోండి, స్త్రీ జాతకంలో మనం కారకత్వాలు తీసుకున్నాం. కారకత్వాలు తీసుకున్నప్పుడు గురుడు పురుష కారకుడు అవుతాడు అనుకోండి. గురుడు ఎప్పుడైతే పురుష కారకుడు అవుతున్నాడో ఈ గురువు నుంచి అష్టం భావంలోకి శని కానీ రాహు కానీ కుజుడు కానీ ఇలాగా 3-4 ప్లానెట్స్ స్థితి పడ్డాయి అనుకోండి గోచారంలో, ఈ గురువుకి సంబంధించిన కష్టం జరిగిద్ది అని చెప్పాను. అది ఫిజికల్ అడ్డయ్యాడు, మానసికల్ అడ్డయ్యాడు. 2 రకాలుగా ఉంది ఇక్కడ. శని ఫిజికల్ ఇస్తున్నాడు, ఫిజికల్ డ్యామేజ్తో పాటు మానసికమైన డ్యామేజ్ ఇస్తున్నాడు. అంటే ఈ పర్సన్ మానసికంగా ఎప్పుడు డ్యామేజ్ ఇది? ఆమె ఫిజికల్గా ఏమైనా కోల్పోతే డ్యామేజ్. ఎవరిని కోల్పోతారు ఎక్కడంటే గురువుని కోల్పోయే అవకాశం ఈ గ్రహాల్లో ప్రయాణం చేస్తున్నాడు. చూడండి, ఈ ఖరాధిపతి ఎప్పుడైనా సరే ఏ భావం నుంచి అయినా సరే అష్టం భావంలో గ్రహాలు తిరుగుతున్నప్పుడు మళ్ళీ ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు 3 గ్రహాలు కూర్చున్నాయి ఇక్కడ, 4 గ్రహాలు. ఈ 4 గ్రహాలకు అష్టం భావం ఏంటి? వృషభ రాశి అండి.
ఈ వృషభ రాశిలోకి వీళ్ళ కరాధిపతి అయిన రాహు ఇక్కడ కూర్చున్నాడు, డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. ఎవరికి డ్యామేజ్ జరుగుతుందంటే ఈ కారకత్వాలు ఎవరు శుక్రుడు కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ, సూర్యుడు కానీ డ్యామేజ్ జరిగింది. వాళ్ళ కారకత్వాలు అంటే తండ్రి అవ్వచ్చు, భర్త అయ్యే అవకాశం ఉంటుంది, కుజుడు కాబట్టి. శుక్రుడు కాబట్టి వాళ్ళ సుఖాలు అయ్యే అవకాశాలు ఉంటుంది, పగలబుడితే తల్లి అయ్యే అవకాశం. వీళ్ళకి ఇక్కడ గ్రహాలు తిరుగుతున్నంత సేపు గోచారంలో డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు పీడ అనేది ఎప్పుడు ఉంది మేడంకి? దగ్గర దగ్గర ఇక్కడ 2.5 ఏళ్ళు పీడ అనుభవించారు. ఇప్పుడు 1 సంవత్సరంన్నర నుంచి నడుస్తుంది ఒక పీడ. పైగా ఇది కుంభంలో శని రాగానే ఎక్కువ పీడిస్తాడు. రీజన్ ఏంటి? ఈ డిఫాల్ట్ గా కరాధిపతి ఆయన, ఇది రాహువు శని. ఈ కరాధిపతి ఎవరిని ఇస్తున్నాడు? గురువు నుంచి ఇస్తున్నాడు. లగ్నాధిపతి నుంచి అష్టమ భావంలో ప్రయాణం చేస్తున్నాడు. ఈ దేహానికి ఇబ్బంది ఉంటుంది, మనసుకి ఇబ్బంది ఉంటుంది. ఇలా 2 రకాలుగా కరాధిపతి పీడిస్తుంటాడు గోచారంలో. అంటే ఒక్కొక్కళ్ళ జాతకాన్ని బట్టి కరాధిపతి భావం ఏం పడింది అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చంద్రుడు 2 లగ్నం, ఎవరయ్యారు కరాధిపతి? శని రాహు. ఇక్కడ శని అయ్యాడు, రాహు అయ్యాడు, చంద్రాత్తు శని అయ్యాడు. అంటే మాక్సిమం రెమెడీ ఏం చేయాలి మన వీళ్ళకి? శనివారం పూట చేసే రెమెడీ ఒకటి ఉంది, పరిహారం. ఇంతకు ముందు చెప్పాను మీకు క్లాసులో. ఆ పరిహారాన్ని ఈవినింగ్ టైం చేసుకుంటే కనుక బ్యాలెన్స్ చేయొచ్చు మనం. ఇంకా మిగతా అంతా శివుడి యొక్క అధీనం అన్నమాట. ఆ ఈశ్వరుడు అభిషేకాలు చేసుకుంటా, పూజలు చేసుకుంటా ఇంకొంచెం తగ్గించుకోవచ్చు పీడ అనేది. అంటే ఒక మనిషికి ఎప్పుడు పీడ జరుగుతుంది అని అంటే ప్లానెట్స్ వస్తున్నాయి అనుకోండి, ఆ ప్లానెట్ టైంలో పీడ వస్తుందా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జాతకాన్ని చూసుకున్నాం. కరాధిపతి ఎవరు? లగ్నాత్తు శుక్రుడు, చంద్రాత్తు గురువు. అంటే శుక్రుడు గురువు కరాధిపతి. ఇక్కడ కరాధిపతి ఎవరు వచ్చారు? సూర్యుడు అయ్యాడు, అష్టమ భావం. కానీ ఇక్కడ సూర్యుడు కూర్చున్నాడా అంటే లేదు. ద్రేకాన్ని చూసుకుంటే ఒకటేమో కుజుడయ్యాడు, ఇంకొకటేమో శుక్రుడు అయ్యాడు. కానీ ఇక్కడ ఎప్పుడైతే ప్లానెట్స్ వెళ్తాయో అష్టమ భావంలోకి ఎవరు వెళ్ళాలి? ఇక్కడేమో శుక్రుడు గురువు, మానసికంగా గురువు ఇబ్బంది పెడతాడు, శారీరకంగా శుక్రుడు ఇబ్బంది పెడతాడు. ఇక్కడ మానసికంగా శుక్రుడు ఇబ్బంది పెడుతున్నాడు, శారీరకంగా కుజుడు ఇబ్బంది పెడతాడు. ఈ కుజుడు ఏంటంటే ఫిజికల్ గా చాలా ఇబ్బంది పెడతా ఉంటాడు, కరాధిపతి అయ్యాడు కాబట్టి. ఈ కుజు దశ నడుస్తుంది, ఈ అధిపతి ఎక్కడ కూర్చున్నాడు గోచారంలో, ఆ టైంలో ఆ భావానికి సంబంధించి సఫర్ ఉంటుంది లైఫ్ లో, ఏ పర్సన్కైనా సరే. అష్టమం అయింది కాబట్టి ఈ కుజుడిదేమో ఒకటి చతుర్థ స్థానం అయింది, శుక్రుడిదేమో పంచమ స్థానం అయింది. శుక్రుడు 2 రకాలుగా వెళ్ళాడు. ఒకటి మానసికంగా ఒకటి వెళ్ళాడు, నవాంశ నుంచి ఫిజికల్గా వెళ్ళాడు. శుక్రుడు 2 రకాలు, అంటే పంచమ దశమానికి సంబంధించి ఇబ్బంది అనేది భౌతికంగా ఇస్తుంటాడు అని, మళ్ళీ మానసికంగా కూడా ఇస్తుంటాడు. ఇది శుక్రుడు. ఈ శుక్రుడు ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడు, ఎక్కువ ఎప్పుడు ఇస్తాడంటే అతను అష్టమ భావంలో సంచరించేటప్పుడు కొద్దిగా ఎక్కువ సఫర్ ఇస్తాడు. కరాధిపతి ప్రయాణం అష్టమ భావంలోకి వెళ్తుంది గోచారంలో, అతను వెళ్తున్నప్పుడల్లా ఇస్తుంటాడు. అందులో వీళ్ళకి ఆ భావం ఏమైంది? ఇక్కడ లగ్నమే కూర్చున్నాడు ఒకదానికి. లగ్నం కాదులే, ఇక్కడ మనకేం పడింది? ఇక్కడ ఒకటి శుక్రుడు పడ్డాడు మనస్సు, ఒకటి కుజుడు పడ్డాడు, అంటే 4th హౌస్ పడింది. 4th హౌస్ అంటే అంత పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు, అష్టమ భావం పడకూడదు, మెయిన్ హౌస్ అయినది. ఇక్కడ పంచమ భావం పడింది కాబట్టి అది కూడా పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. కానీ ఈ కరాధిపతి ఎవరి కష్టం భావం అవుతుందని చెక్ చేసుకుందాం. ఇప్పుడు శుక్రుడు కూర్చున్నాడు, శుక్రుడు యొక్క రాసులు 2 రాసులు ఉన్నాయి. ఈ 2 రాసులు ఏ భావానికి అష్టమ భావం అవుతుంది అనుకుంటే ఆ భావాధిపతికి సంబంధించి ఇబ్బంది అయితే ఉంటుంది అని చెప్పి. ఈ భావాధిపతి నుంచి అష్టమ భావం ఏమైంది? కుజుడి నుంచి
ఈ కరాధిపతి స్థానం ఇది ఒకటి కూర్చుంది మనకి, శుక్రుడి స్థానం. ఇంకొక స్థానం వచ్చి ఈ స్థానం కూర్చుంది. ఈ స్థానం కూడా శుక్రుడు స్థానం అయింది కాబట్టి లగ్నాత్ నవాంశాధిక శుక్రుడు, అంటే ఇక్కడ చంద్రాత్ శుక్రుడు, అంటే ఇక్కడ తులారాశి అనేది దశమ భావం అనేది ఇది ఒక రకమైన కరం అనమాట. అందులో ఎవరికి కరం అవుతుంది? అష్టమ భావంలో ప్లానెట్స్ తిరుగుతున్నప్పుడు ఎవరు ఇబ్బంది పడతారంటే, సప్తమాధిపతి చంద్రుడి నుంచి అష్టమ భావం అయింది, అండ్ చతుర్థాధిపతి చంద్రుడి నుంచి కూడా అష్టమ భావం అయింది. ఇక్కడ బ్యాడ్ ప్లానెట్స్ తిరుగుతున్నాయి, వాటి దృష్టి పడుతుంది. వీళ్ళ లైఫ్ లో ఈ 2 భావాధిపతులు ఇబ్బంది పడతారు. ఒకటి కనిష్టాధర వర్గం అనుకోవచ్చు, రెండోది స్పౌజ్ గా తీసుకోవచ్చు భర్తని. చంద్రుడు సప్తమాధిపతిగా స్పౌజ్ గా తీసుకోవచ్చు. అంటే ఈ రాశుల మీద అశుభ గ్రహాలు దృష్టి పడ్డా ఏదైనా కూడా బాగా ఇబ్బంది ఉంటుంది. అక్కడ దాగింది లాస్ట్ టైము కేతు ఎక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు లాస్ట్ తులరాశిలో కేతు సంచారం జరిగినంత సేపు వీళ్ళ స్పౌజ్ బాగా ఇబ్బందులు పడ్డాడని చెప్తాం మనం. ఎందుకంటే కుజుడికి కష్టం వచ్చింది కాబట్టి. ఈ జాతకంలో కరాధిపతి కేతు ఇక్కడ ఉన్నాడు. లాస్ట్ ఒక 1.5 year తులారాశిలో నడిచాడు. ఆ పీరియడ్ లో అతను ఎక్కువ సమస్యలు సఫర్ అయ్యాడు అని చెప్పవచ్చు. ఎవరవుతారంటే కుజుడి నుంచి. కుజుడు కారకుడు అయ్యాడు, స్త్రీ జాతకంలో భర్త కారకుడు అవుతున్నాడు. చంద్రుడు కూడా సప్తమాధిపతి. అతనికైనా అష్టమం ఏం పడింది, ఈమె జాతక కరాధిపతి ఈమెకి దశము, ఈ ప్లానెట్కి అష్టం పోయింది. కాబట్టి ఇక్కడ బ్యాడ్ ప్లానెట్ సంచరిస్తున్నప్పుడు ఈ పర్సన్స్ ఈమె లైఫ్ లో ఇబ్బందులు పడటం వల్ల ఈమె సైకలాజికల్ గా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫిజికల్ గా వచ్చి వీళ్ళకి అవుతుంది, తనకి ఇది ఫిజికల్ కాదు సైకలాజికల్. ఎందుకంటే లగ్నాధిపతి కనెక్షన్ లేదు ఇక్కడ, లగ్న కనెక్షన్ కూడా పడలా, ఫిజికల్ గా ఏమి రావట్లా. ఎవరికి వస్తుంది ఫిజికల్ గా? మార్స్ అండ్ మూన్, ఏ ఏ కారకత్వాలు ఏ ఏ భావాల ఆధిపత్యాలు, వాళ్ళు సఫర్ అవుతారు. ఇప్పుడు చతుర్థాధిపతిగా తల్లి అనుకుందాం, లాభాధిపతిగా అక్కలు అనుకుందాం, లేకపోతే అన్నలు అనుకుందాం. ఈ కుజుడి నుంచి ఇక్కడ కేతు నడుస్తున్నప్పుడు వాళ్ళిద్దరు సఫర్ అయ్యారు, అన్నలు అక్కలు కానీ తల్లి కానీ. అండ్ కారకత్వంలో చంద్రుడి నుంచి కూడా కాబట్టి చంద్రుడి సప్తమాధిపతి కూడా భర్త కూడా సఫర్ అయ్యాడు. ఇప్పుడు కేతు సంచారం ఇక్కడ నడుస్తున్నప్పుడు, ఇక్కడ కేతు సంచారం నడిచినప్పుడు బాధలు పడతారు, కుజ సంచారం జరిగినప్పుడు బాధలు పడతారు, శుక్ర సంచారం జరిగిన బాధలు పడతారు. ఎందుకంటే ఇంకా వాళ్లే కరాధిపతులు అయ్యారు కాబట్టి. కుజుడు నడుస్తున్న బాధలు పడతారు, ఎందుకంటే కుజుడే కరాధిపతి. ఇలా మీరేంటంటే ఒక్కొక్కళ్ళ జాతకంలో ఎలా వస్తుంది అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే ఇక్కడ లాస్ట్ టైం కరాధిపతి ఇక్కడ ఎవరు వచ్చారు ఈ జాతకానికి? శని అయ్యాడు. ఒకటి బుధుడు, ఇంకోటి శని రాహు. ఇక్కడ శని రాహు, ఇక్కడ ఎవరో బుధుడు, మళ్ళీ శని రాహు. ఇప్పుడు ఈ జాతకాన్ని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ అష్టమ భావంలో ఎవరు కూర్చున్నారు? మొన్నటిదాకా రాహు కూర్చున్నాడు. రాహు అంటే ఎవరు? ఇక్కడ బ్యాడ్ ప్లానెట్ అనుకున్నాం. పైగా ఈ జాతకానికి కరాధిపతి మేష రాశిలో మొన్నటిదాకా ఉన్నాడు. ఇప్పుడు ఈ రాశిలోకి వచ్చాడు, అది మేనంలోకి వచ్చాడు. మేనంలోకి వచ్చాడు కాబట్టి ఇతను ఏ భావానికి కరాధిపతి అవుతున్నాడు, అష్టమ భావం అవుతుందంటే లేదు, ఇక్కడ విడిగా అవలా. కానీ శని ఇక్కడ ఉన్నాడు ప్రజెంట్, ఇక్కడ రాహు కూర్చున్నాడు. బుధుడి నుంచి సూర్యుడిని చూస్తున్నాడు అనుకో, రాహు ఇబ్బంది పెడుతున్నాడా లేదా? లాస్ట్ 1.5 year రాహు మేషరాశిలో కూర్చున్నప్పుడు వీళ్ళు దేనికి సంబంధించి ఇబ్బందులు పడ్డారు? గృహానికి సంబంధించి అండ్ బిజినెస్ సంబంధించిన సఫర్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే సప్తమాధిపతి సప్తంలో కూర్చున్నాడు, కారకుడు. సూర్యుడు 6వ లార్డ్, తండ్రి కారక. ఇక్కడ రాహు కూర్చున్నాడు, 1.5 year నడిచాడు. వీళ్ళు సఫర్ అయ్యారు అని చెప్తాం. ఇప్పుడు శని ఇక్కడ 6వ భావంలోకి వచ్చాడు. ఇదే శని రేపొద్దున ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు బిజినెస్ పరంగా కానీ 6వ భావ సూర్యుడు కారకత్వాలు ఉంటాయి కాబట్టి ఈ సూర్యుడు గారి తండ్రికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఇక్కడ జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ నవమాధిపతి మనం చూస్తున్నాం అనుకోండి, శుక్రుడు. నవమాధిపతి అక్కడ కూర్చున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు శుక్రుడు. నవమం అంటే తండ్రి గురువు. ఇప్పుడు సప్తంలో శని కూర్చున్నాడు కరాధిపతి. అష్టమంలో ఎవరు కూర్చున్నారు? రాహు కూర్చున్నాడు. ఇప్పుడు ఇన్ కేసు 2 రకాల కారకత్వాలు తీసుకోవచ్చు శుక్రుడికి. ఒకటి తల్లి కారకత్వం వస్తుంది, 2
తృతీయాధిపతిగా నవమాధిపతి, తృతీయాధిపతి అండ్ అష్టమాధిపతి, సారీ, తృతీయ అష్టమాధిపతిగా శుక్రుడు కూర్చున్నాడు. అష్టమం అంటే ఇక్కడ సౌభాగ్యం అని చెప్పచ్చు. వాస్తవం చెప్పాలంటే సౌభాగ్యం. ఇక్కడి నుంచి చూసుకుంటే అష్టమ భావంలో రాహువు కూర్చున్నాడు. సౌభాగ్యానికి సంబంధించి కొంచెం ఇబ్బంది, కష్టం వచ్చేది. అంటే అత్తగారి కుటుంబంలో సఫర్ వస్తారు, వాళ్ళ ఇంట్లో ఏదో కష్టం జరిగింది అని. ఇంకోటి చూసుకుంటే కనిష్ట సోదర వర్గంలో వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం సమస్యలు, కష్టాలు వస్తాయి అని. అంటే మేబీ రాహువు కూర్చున్నాడు అంటే దొంగతనాలు జరగవచ్చు. ఈ రాహు ఏ రకమైన కరాధిపతి అయ్యాడు, మానసికంగా వాళ్ళకేదో సమస్యలు రావడం వల్ల ఈ పర్సన్ సఫర్ అవుతారు అని. రెండోది కష్టం ఇంకోళ్ళకి వస్తుంది. ఇక్కడ శుక్రుడికి ఎవరి కారకత్వం? మనం ప్రథమ స్త్రీ సంతానానికి కారణం. ప్రస్తుతానికి ఇక్కడ రాహువు కూర్చున్నాడు. రాహు ఎవరు ఇక్కడ మనం చూసుకుంటే? ఒకటి చంద్రాత్తు శని రాహులు, ఇక్కడ కూడా చంద్రాత్తు శని రాహులే. అంటే మానసిక పీడకి ఎవరు కారకులు అవుతున్నారు? శని రాహులు. ఈ రాహు శుక్రుడి నుంచి అష్టమంలో నడుస్తున్నాడు. ఈ మధ్య వచ్చాడు గోచారంలోకి. మనకి మేన రాశిలోకి రాహు ఎప్పుడైతే వచ్చాడో ఈ ప్రథమ సంతానం మానసికంగా కొంచెం శారీరకంగా ఇబ్బందులు పడుతుంది. ఈ పర్సన్కి మానసికంగా ఇబ్బంది వాళ్ళ సంతానం చూసి. శుక్రుడు కదా, ప్రథమ స్త్రీ సంతానం కదా, వాళ్ళ కష్టంలో ఎవరు వచ్చారు? వీళ్ళ కరాధిపతి అయిన శని రాహులు ప్రయాణం జరుగుతుందా లేదా? ఇప్పుడు శని ఇక్కడ కూర్చున్నాడు, రేపు సంవత్సరాల తర్వాత ఇక్కడికి వస్తాడు, ఇంకొంచెం మానసిక పీడ. ఈ శని రాహులు ఇక్కడ 2025లో కలిశారు అనుకోండి, రేపు ఏప్రిల్ ఎవరు ఎక్కువ కష్టం అనిపిస్తారంటే ప్రథమ సంతానానికి కొద్దిగా కష్టం ఎక్కువ ఉంటుంది. మానసిక పీడ వచ్చేదానికి ఈ జాతకురాలకు ఉంటుంది చెప్పాలి 2025లో, అంటే ఆల్మోస్ట్ 1 year తర్వాత. మనం వాళ్ళ మానసిక పీడ పడకూడదు. ఇప్పటి నుంచే మనం ఏం చేస్తాం? శని రాహులకు సంబంధించిన రెమెడీ ఒకటి ఇచ్చాను వాళ్ళకి. వాళ్ళు అది సాయంత్రం పూట డైలీ చేస్తుంటారు కాబట్టి పశ్చిమ దిక్కున ఐటెం పెట్టాను. వీళ్ళకి సఫర్ అనేది తగ్గిద్ది అని చెప్పచ్చు. అంటే కంట్రోల్ చేయగలగాలి. అంటే భవిష్యత్తులోనే వీళ్ళకి ఏ టైంలో సఫర్ వస్తుందని చెప్పి ఇప్పటి నుంచి మనం రెమెడీలు చేయించాం అనుకోండి, అదేంటంటే ఆ కష్టం అనేది ప్రాణం పోవాల్సిన చోట ఏలో కాలో పోయింది. అంటే అంతటి మానసిక పీడ అనేది తగ్గిద్ది అని చెప్పాలి. అంటే ప్రతి మనిషికి మనకెప్పుడు వస్తుంది? వీళ్ళకి అష్టమ భావం కరెక్షన్ అవ్వలేదు, వీళ్ళకి పెద్దగా రాదు, వీళ్ళకి మానసిక పీడ ఉంటుంది, ఫిజికల్‌గా లేదు. కానీ ఈ గ్రహాల నుంచి అక్కడి నుంచి అష్టమ భావంలో కరాలు ప్రయాణం చేస్తున్నారు గోచారంలో. వీళ్ళ జీవితంలో వాళ్ళ రిలేషన్స్ గాని, కారకత్వాలు గాని, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెలు అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, కొడుకులు అవ్వచ్చు, తండ్రి తల్లిదండ్రులు అవ్వచ్చు, వీళ్ళకి కష్టం రావటం, వీళ్ళు సఫర్ అవటం. వీళ్ళు ఫిజికల్‌గా సఫర్ అవుతారు, సైకలాజికల్‌గా సఫర్ అవుతారని కూడా చూడొచ్చు. ఎందుకంటే లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఒక గోచారాన్ని మనం పరిశీలించేటప్పుడు వాళ్ళ గోచారంలో బ్యాడ్ ఈవెంట్స్ ఎందుకు వస్తున్నాయి? మళ్ళీ మామూలుగా మా దశల గిసలంతా బాగానే ఉంటుంది. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మానసిక పీడ కారణం ఎవరయ్యారు? శని రాహులయ్యారు. శని రాహులు ఎప్పుడైతే మానసిక పీడ కారణం అవుతున్నారో వీళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళని ఏలినాటి శని మానసికంగా పీడిస్తుంది. మామూలుగా ఏలినాటి శని అందరిని పీడించదు. ఒకటికి శారీరకంగా పీడిస్తుంది. లగ్నాత్తు శని కరద్రేకాణాధిపతి కానీ కర్ణవంశాధిపతి అయినప్పుడు, చంద్రాత్ అయినప్పుడు శని ఇలాంటి ఏలినాటి శని నడుస్తున్నప్పుడు మానసిక పీడ అనేది ఉంటుంది వీళ్ళకి. శారీరక పీడ లేదు, మానసిక పీడ. దీనికి మనం రెమెడీ చెప్తాం, శనికి రెమెడీ చేస్తాం. భయం, ఆందోళన, ఏమైద్దో అని చెప్పి అగమ్య గోచర స్థితి. ఇప్పుడు భయానికి రావడానికి కారణం ఏంటి? భయం వస్తుంది. భయాన్ని ఎవరిస్తారు? మానసిక భయాన్ని శని ఒకటే కాదు, శని ఇవ్వలేడు ఇక్కడ. శని మానసిక పీడిస్తాడు, మానసిక భయాన్ని ఇచ్చేది రాహు. మకర రాశిలో రాహు కోలాడు. ఇక్కడ చంద్రాత్తు 64 నవాంశాధిపతి శని రాహులయ్యారు. ఇక్కడ చంద్రాత్తు 22వ రేఖానాధిపతి శని రాహులయ్యారు. అంటే ఒక మానసిక భయాన్ని రాహు క్రియేట్ చేస్తాడు. ఆ భయం ఎవరి వల్ల, ఎటు వల్ల వస్తుందంటే ఈ రాహు శుక్రుడి నుంచి అష్టమంలో కూర్చుంది. అంటే బంధువుల నుంచి ఏమన్నా, బంధువులతో ఏమైద్దాం అని చెప్పి ఇరుగు పొరుగు భయం, కనిష్ట సోదర వర్గంతో ఇరుగు పొరుగు భయం,
అష్టమం అష్టమం అంటే స్పౌస్ యొక్క కుటుంబం అనుకోవచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అదొక మానసిక భయం. కారకత్వం శుక్రుడు ఇంకేమయ్యాడు? ప్రథమ స్త్రీ సంతానం కారకుడు. సూర్యుడు ప్రథమ పుత్ర సంతానం కారకుడు. ఇక్కడ సూర్యుడిని చూసుకున్నాం కారకత్వం, ప్రథమ సంతాన కారకత్వం వచ్చినట్టు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ రాహు మేషంలో ఉన్నప్పుడు, ఎవరి జాతకంలో ప్రథమ సంతానం ఉన్నప్పుడు, లేదా తండ్రి ఉన్నప్పుడు ఆ కారకత్వంలో సూర్యుడి నుంచి తీసుకుంటాం. బుధుడు అంటే మామగారు, మేనమామలు, బుధుడికి కారకత్వం మాతులు అన్నాయి. మొన్నటిదాకా అష్టభావంలో రాహు నడిచాడు మేషరాశిలో. మేనమామలకు సంబంధించిన ఈవెంట్స్ జరగటం కానీ, మామలకు సంబంధించిన కానీ, మాతుల న్యాయానికి సంబంధించిన ఈవెంట్స్ జరగడం, ఇట్లా వాళ్ళు మానసిక భయాందోళనలు, ఇవన్నీ మానసిక భయాందోళనలే శని రాహులు ఇచ్చేది. మానసిక పేడే, శారీరక పేడ కాదు. శారీరక పేడ ఇచ్చేది వీళ్ళకి బుధుడు ఇస్తాడు. ఈ బుధుడికి సప్తంలో కూర్చోడు. ఇదే అష్టమ భావం అయితే ఎక్కువ పేడ ఉంటుంది. కానీ బుధుడు ఇక్కడ ఏమయ్యాడు? శారీరకంగా చూసుకుంటే ఇక్కడ చూసుకున్నా కూడా బుధుడు అయ్యాడు కర్ణవంశాధిపతి లగ్నాత్వం. ఇక్కడ నుంచి చూసుకుంటే 22 కర్ణవంశ ద్రేకాధిపతి మళ్ళీ బుధుడు అయ్యాడు. బుధుడి శారీరక పేడ అసలు సప్తంలో కూర్చున్నాడు. అంటే శారీరక సప్తం అనేది ఎప్పుడైనా రిలేషన్స్ సౌఖ్యం శారీరకం. ఆ సౌఖ్యాన్ని భగ్నం చేస్తున్నాడు సప్తమాధిపతి అని. పీడ ఎవరు అనుభవిస్తారంటే సప్తమాధిపతి అనుభవిస్తాడు ఫస్ట్. ఎందుకంటే బుధుడు ఇక్కడ మనకేంటంటే ఉచ్చస్థితి అన్నట్టుగా దిగ్బలాన్ని కోల్పోయాడు. దానివల్ల వాళ్ళు ఎక్కువ బాధలు పడుతుంటారు. సప్తమాధిపతి ఎక్కువ బాధలు పడతాడు. ఇంకా వాళ్ళ జాతకంలో ఇక్కడ అశుభ గ్రహాలు నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఏదో డ్యామేజ్ జరిగింది. లాస్ట్ రాహు నడిచాడు సప్తమాధిపతి నుంచి అష్టమ భావంలోకి. ఎవరికి ఫిజికల్ డ్యామేజ్ జరిగిందంటే సప్తమాధిపతికి జరిగింది. స్పౌస్ జరిగే అవకాశం ఉంది, ఫిజికల్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. వీళ్ళకి సైకలాజికల్ గా ఫీలింగ్ ఉంది. బిజినెస్ లో ఇబ్బందులు, ఎందుకంటే ఇక్కడ నడుస్తున్నాడు రాహు మొన్నటిదాకా లాస్ట్ 1.5 years బిజినెస్ లో కొంచెం అగమ్య గోచర స్థితి. రేపు శని వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి. శని రావడానికి ఇంకా చాలా టైం పట్టింది, 5 ఏళ్ళు పట్టింది. ఇక్కడ 2.5, ఇక్కడ 2.5 సంవత్సరం, 3.5, 4 ఏళ్ళు పట్టింది ఇక్కడ రావడానికి. కష్టములు వస్తాయి మళ్ళీ మానసిక పేడ అవడానికి, బిజినెస్ సంబంధించి. 2 సప్తమ భావానికి సూర్యకారకత్వాలకు సంబంధించి పేడ అవడానికి. వీళ్ళకి మనం ఈ 2 గ్రహాలకు సంబంధించిన రెమెడీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే గోచారం తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే లాజిక్ గుర్తుపెట్టుకోండి, వీళ్ళ జీవితంలో బ్యాడ్ ఈవెంట్స్ ఎందుకు వస్తున్నాయి. ఎందుకంటే చాలా మోస్ట్ డేంజరస్ పీపుల్, మానసిక కర అంటూ శారీరక. ఇన్ కేసు అష్టమ భావం పడింది వాళ్ళకి, అష్టమ భావం పడుతూ ఎవరికైనా అష్టమ భావం పడింది అనుకోండి, ఇప్పుడు అష్టమ భావం ఎవరో పడితే మనకి కర్కాటక లగ్న జాతకులకి అర్థమైందా? ఇప్పుడు ఇదే జాతకం రాశిలో పుట్టి చంద్రుడు ఇవన్నీ ఎక్కడ పడి వాళ్ళు కర్కాటక లగ్నం అనుకో, చంద్రాత్తు శని రాహులు కూర్చున్నాడు కదా, కర్కాటక లగ్నానికి అదే శని రాహులు ఏమవుతుంది? అష్టమ భావం అవుతుంది కదా. ఈ పర్టికులర్ ఒక నిమిషం, ఇప్పుడు వీళ్ళు ఉత్తరాభాద్ర 4వ భాగం, ఓకేనా? ఉత్తరాభాద్ర అంటే ఆల్మోస్ట్ శని, అలాగే భరణి 4వ భాగం. వీళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా మనకి కర్ణవంశులు ఎవరవుతారు? శని రాహులు. మానసిక శని రాహులు కర్ణవంశులు అవుతున్నారు. శని ఇప్పుడు అష్టమ భావంలో కూర్చున్నాడు. ఎవరైతే భరణి 4లో పుట్టినా, అర్థమైందా? వీళ్ళు కర్కాటక లగ్న జాతకులు అయితే భయంకరమైన శారీరక పీడ అనుభవిస్తారు. మానసిక పీడ అయితే విపరీతంగా ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళకి అష్టమ భావం అయింది. శని గోచారం ఆల్మోస్ట్ జరుగుతూ ఉంది. ఇన్ కేసు వాళ్ళ లగ్నంలో సప్తమాధిపతి కూర్చుంటే, 7th లాట్ కూర్చున్నాడు, శని కూర్చున్నాడు, శని నుంచి మళ్ళీ అష్టమంలో అతను ఉంటాడు, మళ్ళీ పేడ స్పౌస్ పేడ. పంచమాధిపతి కూర్చున్నాడు లగ్నంలో, పేడ పంచమాది జరిగింది. ఇట్లాగా ఆ పేడ వల్ల వీళ్ళు ఎలా పడతారు బాధలో. ఇప్పుడైనా మోస్ట్ ఇంపార్టెంట్, మనం రెమెడీ ఇవ్వాలి అంటే చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వాలి. మనకు దశలు వేరే నడుస్తూ ఉంటాయి వీళ్ళకి, కానీ గోచారంలో గ్రహాలు తిరుగుతున్నప్పుడు వీళ్ళ లగ్నం దృష్టి పడుతుంది, లగ్నాధిపతికి జరుగుతుంది, లేదా పలానా భావాధిపతికి పలానా హౌస్లో ఈ కాంబినేషన్ మొత్తం వెళ్తుంది అనుకున్నారు అనుకోండి, అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. అష్టమ భావం అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్, ఊహించడం జరిగిద్ది అని లైఫ్లో వచ్చేసి వెళ్ళిపోతుంది. ఎస్టిమేషన్ కూడా వేయరండి.
ఎందుకు వచ్చి వెళ్తుంది అంటే వాళ్ళ కారక గ్రహాలు ఏమవుతుంది, పురుష జాతకానికి శుక్రుడు కూర్చున్నాడు, శుక్రుడి నుంచి అష్టమంలో నడుస్తుంది కరాధిపతి. సపోజ్ నష్టం జరిగింది వీళ్ళకి మానసిక పెడదాం. లేదు వాళ్ళ లగ్నానికి అష్టమంలో జరుగుతుంది, వాళ్ళకి ఏదైనా శారీరక బయట జరగవచ్చు, ఫిజికల్ డ్యామేజ్ రావచ్చు, దీర్ఘకాలిక రోగాలు రావచ్చు. దాంట్లో డౌటే లేదు. నా శుక్రుడి నుంచి అష్టమంలో నా కరాధిపతి నడిచాడు, మకరంలో శని నడిచినప్పుడు ధర్మం వచ్చేసింది, షుగర్ వచ్చేసింది, 400 పెరిగింది, దీర్ఘకాలిక పెండ ఇచ్చేసాడు శారీరక పెండ. ఒక ప్లానెట్ వస్తుంది, 2-3 ప్లానెట్లు వస్తే తీసుకెళ్ళిపోతాం. మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది ఆ పేట, ఎప్పుడు జరిగింది? ఇప్పుడు నా 4th లాట్ అయినా శని నుంచి నా 2nd లాట్ 7th లాట్ అవుతున్న లాట్ నుంచి అష్టమంలో శని నడుస్తున్నాడు. ఎవరు సఫర్ అయ్యారు? మా మదర్ సఫర్ అయింది, తనకు సర్జరీ లాంటివి పడ్డాయి. మా భార్య సఫర్ అవుతాం, 1 సంవత్సరం ఉంటుంది ఇంకా సఫర్. తనకు సైకలాజికల్, తనకి హెల్త్ ఇష్యూస్ ఏదో వస్తుంది. నేనేం చేసుకోవాలి? శనికి పరిహారం చేసుకోవాలి. ఇప్పుడు నాకు కాదు, నాకు ఒక రకమైన సైకలాజికల్ పేరు ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కర్ర ఏమవుతుంది మనకి అని, కరాధిపతి కూర్చున్నాడు, చంద్రాత కరాధిపతి, మానసిక పేడ వస్తుంది శని వల్ల. జస్ట్ శని వల్లే వస్తుంది, రాహు లేడు ఇక్కడ. ఎందుకంటే నాది తుల నవాంశ పడింది కాబట్టి 4th 64 నవాంశాధిపతి శని అయ్యాడు. నాకు మానసిక పేడ వస్తున్నాడు. ఎలాంటి వస్తున్నాడు అంటే పర్టికులర్ పర్సన్కి ఫిజికల్ పేడ అవ్వకండి. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్ అంటే అష్టం భావం అంటే సర్జరీలు పడతాయి, వాళ్ళ దేహానికి పీడ, ఇంకా గ్రహాలు పోకపోతే మృత్యు కూడా జరగవచ్చు. కానీ నాకు వచ్చేది కదా మానసిక పీడ అవుతున్నాడు సార్. అర్థం. ఇన్ కేసు నాది అష్టం భావం పడింది అనుకో, నా అష్టం భావం నా కరాధిపతులతో పడతా, నా లగ్నాత్ కరాధిపతులు ఇంకా ఇతర అశుభ గ్రహాలు అక్కడ కూర్చొని నా లగ్నం అన్ని కాంబినేషన్ ఏర్పడింది అనుకో, మృత్యువు కూడా వస్తుంది. ఎప్పుడు వ్యక్తికి వస్తుంది, మానసిక పీడ కాదు. ఆ వ్యక్తికి ఏదో ఒక గ్రహం పడితే శారీరక పీడ రోగం లాంటిది ఇబ్బందిగా అంటే బాగా వస్తుంది అని. వీటికి చేయాలి రెమెడీలు మనం. ఇది పట్టుకుంటాం అనేది ఏంటంటే మీరు మోస్ట్ ప్రాక్టీస్ మీదే పట్టుకుంటారు. ఇది ఒక చార్ట్ చూస్తే రాదు మీకు, చాలా చార్ట్లు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మీ ఫింగర్స్ మీదకి రావాలి పీడను పట్టుకోవాలంటే. పట్టుకున్న మీరు పీడ అయిద్దని చెప్పమాకండి, మీరు రెమెడీ ఇవ్వండి, చేసుకోండి అమ్మ బాగుంటుంది, ఇది మంచిది మీకు కావాలి అని. పీడ చెప్తే వాళ్ళు ప్యానిక్ అయిపోతారు, అది చాలా డేంజర్. అది మీ వాక్కుతో పీడని చెప్పమాకండి. వాక్ శుద్ధి ఉందనుకోండి, పీడ ప్రభావం ఎక్కువైంది. ప్యానిక్ అయిపోయిన వాళ్ళు మనస్ఫూర్తిగా రెమెడీలు చేయలేరు. ప్యానిక్ అవ్వకూడదంటే మనకు వేరే మంచి మంచి విషయాలు చెప్తా, ఎదుగుదల చూపిస్తా, కొన్ని రెమెడీలు ఇస్తూ ఉంటాం. ఇది డ్యామేజ్ జరిగింది కాబట్టి మనం చూసుకున్నాం కాబట్టి ఇది చేయండి అమ్మా మంచిది ఈ టైంలో అని చెప్పేసి రెమెడీలు ఇవ్వాలి. ఇది ఆశాలుగా మీ ధర్మం, అది భయపెట్టమని. మనకు కనబడుతుంది, గోచారంలో గ్రహాలు తిరుగుతాయి కనబడతాయి. మీరు ఇప్పుడు దాకా దశాంతర దశలో ఏం జరుగుతుందో ఈసారి గోచార గ్రహాల్లో గోచారంలో హరాధిపతులు ఎలా యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళ లగ్నాత్ అష్టం భావం కర్మకాలి కరాధిపతి పడి దాంట్లో ప్లానెట్స్ వచ్చినాయి, భయంకరమైన సఫర్స్ ఉంటాయి. వాళ్ళకి ఫిజికల్ సఫర్ ఉండొచ్చు, సైకలాజికల్ సఫర్స్ ఉండొచ్చు. వాళ్ళు ఉక్కిరైపోతారు, వాళ్ళ జీవితాల్లో తారుమారైపోతాయి, ఊపిరి తీసుకోలేరు. జస్ట్ అలాగా ప్లానెట్ వచ్చి వెళ్తే చాలు. అర్థమైందా? అందు మోస్ట్ డేంజరస్ ఎక్కువ కాలం రన్ అయ్యేది ఏంటంటే శని. ఏళ్ళనాటి శని పీడిస్తుంది అంటే అందరిని పీడించడం. ఏళ్ళనాటి శని ఎవరిని పీడించింది? వాళ్ళ జాతకంలో ఏళ్ళనాటి శని కరాధిపతి, నవాంశాధిపతి కానీ ద్రేకాణాధిపతి అయ్యి ఏళ్ళనాటి శని పట్టుకుంటే కనుక శని బాగా పీడించింది వాళ్ళని, మామూలుగా పీడేది. లగ్నాత్ అయ్యాడు కరాధిపతి, శారీరక పీడ ఉంటుంది, సర్జరీల మీద సర్జరీలు పడతా ఉంటాయి, మృత్యు వచ్చిన ఆశ్చర్యం లేదు. అదే మానసిక పీడ అయితే కనుక వాళ్ళు మింగలేరు కక్కలేరు, పీడిస్తూ ఉంటుంది, నిద్ర పట్టి సావదు వాళ్ళకి. గొంతు కాడకు వచ్చి దుఃఖం అనేది ఆగిపోతాడు, గుండె అదిరిపోతా ఉంటుంది, అంత భయాన్ని ఇస్తాడు శని. ఎప్పుడు వాళ్ళకి చంద్రాత్తు నవాంశాధిపతి కానీ ద్రేకాణాధిపతి అయినప్పుడు ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు అదొక పీడే. వాళ్ళకి పట్టింది ఏళ్ళనాటి శని, అందరికి పట్టదు. ఈ లాజిక్ తెలియక చాలా మంది ఏంటంటే ఏళ్ళనాటి శని అందరం భయపెట్టేస్తారు.
కొంతమందినే ఇబ్బంది పెట్టింది శని. అది మేబీ తులా లగ్నం శుభుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడం శని ఇలాగ ఉండదు. మేష లగ్నం అశుభుడు ఇబ్బంది పెట్టడం అలాగ ఉండదు. మేష లగ్నం శని అశుభుడైనా హరాధిపతి కాలేదు, ఇబ్బంది అసలు పెట్టడు. తులా లగ్నం శుభుడైనా హరాధిపతి అయ్యాడు, ఇబ్బంది పెడతాడు. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. అంటే సూక్ష్మంగా ఏ గ్రహం ఎప్పుడు ఇబ్బంది పెట్టిద్ది, గోచారంలో ఎవరు ఇబ్బంది పడతారు, వాళ్ళ జాతకంలో హరాధిపతి రాజ్యభావాన్ని కొట్టాడు అనుకున్నాం. గోచారం రాజ్యభావం అంటే ఏంటి అంటే అష్టమ భావాన్ని రాజ్యాత జ్ఞానం, రాజ్యభావం 4th హౌస్ 10th హౌస్. 4th అంటే సింహాసనం, 10th హౌస్ రాజ్యభావం. వీళ్ళ జాతకంలో హరాధిపతి గోచారంలో పడుతున్నారు. ఆ టైంలో పొలిటీషియన్స్ ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది. దృష్టి పడ్డ స్థితి పొందిన కొట్టట్లేదు, గెలిచే అవకాశాలు. వాళ్ళ జాతకంలో రాజయోగాలు ఉన్నాయి, మంత్రి యోగాలు ఉన్నాయి. హరాధిపతి గోచారంలో లేడు. ఆ టైంలో వాళ్ళు విన్నింగ్ ఉండొచ్చు. హరాధిపతి వచ్చాడు, బాగా విన్నింగ్, నేను తోపు తిరువన్న వాళ్ళు కూడా కొడుకుండి పోతారు. ఎందుకంటే అంత గొప్ప హరాధిపతి, మానసికంగా పీడబెట్టాలండి. లాస్ట్ చేసి మానసిక పీడిస్తారు. ఇట్లా మీరేంటంటే ఒక చార్ట్ని అబ్జర్వ్ చేసేటప్పుడు లాజిక్ని గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే నక్షత్ర పాదాలకి ప్రతి పాదానికి అంశనిచ్చి 64 సంవత్సరాలు మానసిక పీడకారం. ఆ ప్లానెట్కి నేను రెమెడీ ఇస్తాను. ఆ ప్లానెట్ వాళ్ళకి ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎవరితోనైనా కనెక్ట్ అవ్వచ్చు, దానికి సంబంధించిన డ్యామేజెస్ రావచ్చు, లేకపోతే గోచారంలో బ్యాడ్గా ఇవ్వచ్చు. ఇదంతా మానసిక పీడ. అందుకే జస్ట్ ఏంటంటే మనం వాళ్ళ జాతక చక్రాలు తెలియదు కాబట్టి మనకి జస్ట్ వాళ్ళ నక్షత్ర పాదం వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఆ మానసిక పీడను తప్పించుకుంటా ఒక రెమెడీ ఇస్తున్నాం మనం. ఇది నక్షత్ర పాదాలకి. అది పూర్తి జాతకం తెలిసింది మనకి, అర్థమైనా? అప్పుడు మనం వాళ్ళ ప్లేస్మెంట్, వాళ్ళ గ్రహస్థితులు, అలా గోచార గ్రహస్థితులు ఎలాగ వెళ్తున్నాయి, వీళ్ళకి ఏ ఈవెంట్ ఎలాగ వస్తుందని చెప్పి పూర్తి జాతకం మన దగ్గరికి వస్తే కానీ మనం కంప్లీట్ రెమెడీస్ ఇవ్వలేము. ఇప్పుడు ఇచ్చే జస్ట్ అది కొంచెం లైట్గా నక్షత్ర పాదాలకి మనం చేస్తున్నాం ఆల్రెడీ. అశ్విని భరణి చేసాం, కృతిక ఒకటో పాదం దాకా చేసాం, మిగిలినవి కూడా చేసేస్తాను నిదానంగా. వాళ్ళకంటే కొన్ని మానసిక పీడలో గోచార గ్రహాలు తిరుగుతాం, తప్పించుకుంటాయి. పూర్తి జాతకం తెలిస్తే మంచి రెమెడీస్ ఇంకా పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతాం. పూర్తి జాతకం తెలియటం అంటే ఎవ్రీ డివిజన్ చార్ట్ మనకు తెలియాలి, వాళ్ళ గ్రహస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవాలి, అసలు ఆ ప్లానెట్స్ ఎక్కడ జర్నీ చేస్తున్నాయి గోచారంలో చూసుకోవాలి, ఏ దశాంతర దశలు నడుస్తున్నాయి చూడాలి. చూసిన తర్వాత అప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన డైటీస్ని ఇవ్వగలుగుతాము. ఏ దేవుడు వైపు వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళకి వచ్చే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, మ్యారిటల్ ఇష్యూస్ వస్తున్నాయా, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళు ఊహించిన ఈవెంట్ ఏమి వస్తుంది చూస్తాం మనం. చూసి దానికి ముందుగానే మనం చెక్ పెట్టడానికి రెమెడీ ఇవ్వగలుగుతాం. అంటే అసలు లేదని చెప్పడం ప్రమాదం వస్తుంది, కాకపోతే మైనర్గా వెళ్ళిపోతుంది, మేజర్ అవ్వకుండా. అది రెమెడీస్ వల్ల. ఎందుకంటే ఇదంతా ఇచ్చేది ప్రకృతి, మనం ఇచ్చే రెమెడీస్ కూడా ప్రకృతికి సంబంధించిందే ఇస్తున్నాం. అర్థమైనా? చెప్తా కదా, ఎవరైతే తాళం వేస్తారో వాళ్ళే ఆ తాళాన్ని తీయగలుగుతారు. ఎవడైతే గడేసి తాళం వేసాడు బయట, ఆడి దగ్గర ఉంటుందో ఆడొచ్చి తీయాలి. అట్లాగే ఏ ప్లానెట్ ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళ చేత మనం చూపించే విధంగా ప్రకృతిని, ఐటమ్స్ని కనెక్ట్ చేస్తాం, డైరెక్షన్స్ అంటే ఎవ్రీథింగ్ అనమాట. వాళ్ళ దిక్కులు, దిక్పాలకుల్ని, వాళ్ళ యొక్క ధాతువుల్ని అన్నింటినీ అలైన్మెంట్ చేస్తా మనం రెమెడీని డిజైన్ చేస్తున్నాం. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. ఇది మీకు ప్యానిక్ అవ్వకుండా ప్రాక్టీస్ చేసుకుంటా, రెమెడీస్ చేసుకుంటా హ్యాపీగా కలుసుకుంటాం. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. చాలా వ్యూస్ పడుతున్నా కూడా లైక్స్ రావట్లేదు. మన సబ్స్క్రైబర్ కూడా చాలా మంది చేయట్లేదు, మనసు ఒప్పట్లేదు చాలా మందికి ఎందుకు చేయాలని. మీకు నచ్చితే చేయండి. ఇలాంటి చాలా వీడియోస్ మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది. ఇప్పటికే 300 పైన వీడియోస్ ఉన్నాయి. ఇంకా మహా అయితే ఇంకో 3000 వీడియోస్ కూడా రావచ్చు. ఎందుకంటే జ్యోతిష్యం అనేది అఖండం అనమాట, మహాసముద్రం ఇది. దీంట్లో చాలా శాస్త్రాలు ఉంటాయి మీకు. ఇంకా భృగునంది నాడి అని, జైమిని సిద్ధాంతం అని చెప్పి, వాస్తు అని, శకునం అని, ఇలాంటి చాలా డిఫరెంట్ టాపిక్స్ అన్నింటిని అలైన్మెంట్ చేస్తూ నా క్లాసెస్ ఉంటాయి. మీకు నచ్చినట్టయితే కనుక ఫాలో అవ్వచ్చు. ఆల్రెడీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగుంటుంది. మంచి మంచి ఆల్రెడీ ప్రొఫెషనల్ జ్యోతిష్యులకు కూడా ఏమన్నా కొత్త ఆలోచన వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.